దగదర్తి మండలంలో రైతులు రెండో పంట వేసుకుని సంతోషంగా ఉంటే డిఆర్ ఛానల్ కింద ఉన్న ఆయకట్టు రైతులు మాత్రం నీళ్లు లేక అల్లాడుతున్నారని దగదర్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ పమ్మిడి రవికుమార్ చౌదరి అన్నారు. సోమవారం ఆయన రైతులతో కలిసి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్ ఛానల్ పనులు 85% పూర్తయి త్వరలో కాలువకు నీరు విడుదల చేయనున్న తరుణంలో మాలేపాటి సుబ్బానాయుడు కాంట్రాక్టర్ను కమిషన్ కోసం బెదిరిస్తున్నారని అన్నారు. దీంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లిపోయాడని తెలిపారు. దీనిపై విజిలెన్స్ విచారణ త్వరగా పూర్తి చేసి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్కు విన్నవించామన్నారు. అనంతరం గున్నం హరీష్ కుమార్ రెడ్డి రైతులు మాట్లాడారు. అటువంటి పూర్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్ నా పేరు పమ్మిడి రవికుమార్ చౌదరి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, దగదర్తి మండల ఇన్ఛార్జిని. దగదర్తి మండలంలో డిఆర్ ఛానల్ వర్క్ జరుగుతూ ఉంటే మాలేపాటి సుబ్బానాయుడు, ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కాంట్రాక్టర్ని 1,50,00,000 రూపాయలు కమిషన్ కావాలని అడిగాడు. కాంట్రాక్టర్ 1,50,00,000 నేను ఇవ్వలేనా, ఇది లెస్ వర్క్ అంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాను, నువ్వు ఎట్ట డబ్బులు ఇవ్వ చూస్తానని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. విజిలెన్స్ ఎంక్వైరీకి మేము వ్యతిరేకం కాదు. రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వర్క్ ఆపితే రైతులు నష్టపోతారు కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేసి కలెక్టర్ గారిని కలిసి రైతుల బాధలు తీర్చి ఎమ్మటే నీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికోసం వచ్చాము ఈరోజు. నా పేరు గున్నవరెడ్డి హరికిషోర్ రెడ్డి. నేను మాది మండల ప్రెసిడెంట్ వాళ్ళ సన్నని. నాకు మేము ఇక్కడికి కలెక్టర్ గారికి మా పరిస్థితిని మా గోడు వినిపించుకోవడానికి వచ్చాము. మెయిన్గా ఏంటంటే కాంట్రాక్టర్ 4 నెలల క్రితం వర్క్ స్టార్ట్ చేసి అది కావ్య కృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఆయన మేము అన్నిటి భరోసా ఇస్తామని చెప్పి మేము బిల్లు ఇప్పిస్తాము, నీ కంకర అప్పిస్తాం అని మొత్తం పెట్టుబడి ఆయన పెట్టి వర్క్ చేయిస్తూ ఉంటే 85% వర్క్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సుబ్బానాయుడు అనే అతను ఆ కాంట్రాక్టర్కి ఇతనికి మధ్యలో ఈ కమిషన్ లావాదేవీలు తెగలేదని ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాడు. మా పరిస్థితి ఏంటంటే మొత్తం జిల్లా అంతా సెకండ్ క్రాప్ పండించుకొని హ్యాపీగా ఉంటే డిఆర్ ఛానల్ కింద సెకండ్ క్రాప్ లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ వల్ల కాంట్రాక్టర్ ఏంటంటే మధ్యలో వర్క్ ఆపేసి వెళ్ళిపోయాడు. మధ్యలో వర్క్ ఆపేసిపోయిన తర్వాత మాకు డిఆర్ ఛానల్కి నీళ్ళు ఇచ్చే మాకు అక్టోబర్లో నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్ క్రాప్కి. ఆ నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. కాంట్రాక్టర్ వెళ్ళిపోయినాడు. మా పరిస్థితి ఏంది? మేము ఏం చెప్తాం కలెక్టర్ గారు మేము విన్నవించుకుంటున్నామంటే మాకు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏదో ఆ సుబ్బానాయుడు కమిషన్ లేదని వేసినటువంటి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏదో తొందరగా పూర్తి చేసి ఇన్ టైంలో తొందరగా పూర్తి చేసి మాకు ఫస్ట్ క్రాప్కి ఇవ్వాల్సిన నీళ్లు అక్టోబర్ నెలలో మాకు నీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ క్రాప్ ఆ నీళ్ళు ఇప్పించవలసిన కానీ కలెక్టర్ని కోరేదానికి మేము ఇక్కడికి వచ్చున్నామండి. అది మా పరిస్థితి. పేరు వినయ్ కుమార్, నేను డిఆర్ ఛానల్ కింద రైతుని. పోయిన సీజన్లో మాకు ఫస్ట్ క్రాప్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ సెకండ్ క్రాప్ లేదు, అందరం చాలా ఇబ్బంది పడ్డాం. అందరూ అన్ని ఇతర గ్రామాలు అందరూ దానికి క్రాప్ వేసుకున్నారు, మాకు ఒక్కరికే క్రాప్ లేదు. మాకు కనీసం ఈసారైనా క్రాప్కి నీళ్ళు ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు ఒక పట్టుదలతోటి వర్క్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని లాస్ట్ స్టేజ్కి వచ్చింది. లాస్ట్ స్టేజ్కి వచ్చినాక మా ఊర్లో సుబ్బానాయుడు, మాలిపాటి సుబ్బానాయుడు అని అతను వచ్చి అక్కడ ఇది నాసిరకంగా వర్క్ జరుగుతుంది, ఇది యూటీ కరెక్ట్గా లేదు అని ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేయించాడు. 2018లో దాని టెండర్ పడినప్పుడు సుబ్బానాయుడు దానికి టెండర్కి అటెండ్ అయ్యాడు. ఆ రోజు ఇది యూటీ సేమ్ డిజైన్ ఉంది. ఆ రోజు తెలియదా మీకు? సరే, వర్క్ స్టార్ట్ అయింది 4 నెలల క్రితం నుంచి, 4 నెలల నుంచి మీరు అట్టే తిరుగుతున్నారుగా. ఆ రోజు తెలియదా మీకు? ఆ రోజు మీరంతా చూశారుగా. ఆ రోజు వైస్ చైర్మన్ ఉన్న మా నాన్న ఇది తప్పు ఏమో, దీన్ని ఒకసారి గమనించండి అంటే ఏం కాదు మనకు అవసరం లేదండి మనకెందుకు అని ఆ రోజు మాట్లాడారు. ఈరోజు అంతా వర్క్ కంప్లీట్ అయిపోయి రైతులు రేపు నెక్స్ట్ క్రాప్కి నీళ్ళు వదులుతారనగా ఈరోజు వచ్చి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నీళ్లు కిందకు బావు. ఆ రోజంతా ఏం చేస్తున్నారు అంటే మీకు కమిషన్లు రాలేదని, లేకపోతే మీరు చెప్పినట్టుగా వర్క్ జరగలేదని ఈరోజు మీరు అడ్డం వేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
మీరు త్వరగా మేము కలెక్టర్ గారిని ఈరోజు కలవడం ఏంటంటే త్వరగా విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి వర్క్ని త్వరగా కంప్లీట్ చేసి మాకు పంటకి నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.